ఎండలు అయితే ఎక్కువగా దంచి కొడుతున్నాయి. అందరికీ తెలిసిందే ఎండలు ఏ విధంగా ఉన్నాయో. చూడండి, నీళ్ళు కట్టుకోవడానికి కోసము నేనైతే పైప్ లైన్ అయితే వేపించాను. ఖర్చు అయినా పర్వాలేదనేసి సులభంగా ఉండాలని నేను పైప్ లైన్ అయితే వేపించుకున్నాను. చూడండి, ఈ విధంగా ప్రతి కయ్యలోనూ కూడా ఈ విధంగా వాల్ అయితే పెట్టించాను. ఆ విధంగా పైప్ తగిలిచ్చేసి పెడుతుంటాను. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది జిలగ. చూడండి, మొలకలు అయితే వచ్చాయి. ప్రతి జిలగకు వచ్చేసి ఈ విధంగా నీళ్లు కట్టేటప్పుడు తప్పకుండా విత్తనాలు వేసుకున్నప్పటి నుండి కూడా దాదాపుగా ఒక 2 వారాల వరకు ఇదే విధంగా అయితే చేస్తాను. చూడండి, ఈ విధంగా నీళ్లు కట్టేసిన తర్వాత పై కాయలకు అయితే పెట్టిన తర్వాత ఆ నీళ్ళు అయితే తీసేస్తాను. చూడండి, మొత్తం ఈ విధంగా అయితే తీసేస్తాను. ఈ విధంగానే తీసేయాలి. 2 వారాల తర్వాత నుండి మళ్ళీ ప్రతి దానికి అడ్డం వేసేసి మడవలన్నీ కూడా కాస్త యూరియా వేసుకొని నీళ్ళు కట్టుకుంటే ఇంకా బాగా త్వరగా వచ్చేస్తుంది. ఈ విధంగా అయితే చేస్తున్నాను. చూడండి.